అందరికీ నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సైలెంట్‌గా మన కంటికి కనబడకుండా నిరంతరం మార్చేసే ఒక పవర్‌ఫుల్ ఫోర్స్ ఉంది. ఏంటది? అదే ఉష్ణ వ్యాకోచం. ఈరోజు దాని గురించే మనం డీప్‌గా తెలుసుకోబోతున్నాం. సరే, ఎప్పుడైనా గమనించారా? పెద్ద పెద్ద స్టీల్ బ్రిడ్జిల మీద వెళ్తున్నప్పుడు వాటి మధ్యలో గ్యాప్స్ ఎందుకు వదిలేస్తారు? ఊహించారా ఎప్పుడైనా? ఆ ఆ ప్రశ్నకు సమాధానమే మన ఈరోజు టాపిక్. ఈ టాపిక్‌ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం అటామిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. అక్కడ్నుంచి అదొక అన్‌స్టాపబుల్ ఫోర్స్‌గా ఎలా మారుతుందో, ఇంకా దాన్ని మనం తెలివిగా ఎలా వాడుకుంటున్నామో ఇలా స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ఇక మొదలు పెడదాం. ముందుగా మనం అడిగిన ఆ బ్రిడ్జ్ క్వశ్చన్కి ఆన్సర్ మన కంటికస్సలు కనిపించని ఒక మైక్రోస్కోపిక్ లెవెల్లో మొదలవుతుంది. అదే పరమాణువుల కదలిక. అసలు వస్తువులు వేడెక్కినప్పుడు ఎందుకు సైజు పెరుగుతాయో చూద్దాం. అసలు ఈ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక వస్తువులో ఉండే పరమాణువులు ఎంత ఫాస్ట్‌గా వైబ్రేట్ అవుతున్నాయి లేదా కదులుతున్నాయి అనేదే టెంపరేచర్. సైంటిఫిక్‌గా చెప్పాలంటే దీన్నే వాటి యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఈ ప్రాసెస్ ఎంత సింపులో చూడండి. స్టెప్ 1, ఒక వస్తువు చల్లగా ఉన్నప్పుడు అందులోని పరమాణువులు వాటి ప్లేస్లో నెమ్మదిగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు స్టెప్ 2, మనం దానికి హీట్ యాడ్ చేశామనుకోండి, ఆ ఎనర్జీ వల్ల పరమాణువులు ఇంకా జోష్గా ఫాస్ట్గా వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఫైనల్గా స్టెప్ 3, అవి అలా ఎక్కువగా కదలడం వల్ల వాటి పక్కనున్న పరమాణువులని దూరంగా తోసేస్తాయి. రిజల్ట్ ఏంటి? ఆ వస్తువు సైజు పెరిగి ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. అంతే. సో బేసిక్ ప్రిన్సిపుల్ అయితే చాలా సింపుల్ కదా. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అన్ని వస్తువులు ఒకేలా ఎక్స్పాండ్ అవ్వవు.